నేనెవరో కూడా తనకు తెలియదు కదా. మనకెందుకురా ఇదంతా? హీరో అవ్వాలి. అవును ఫ్రెండ్స్, డెమో చూశారు కదా. ఇప్పుడు ఈ విధంగా మీరు కూడా మీ ఫొటోస్తో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. నేను వాడిన మెటీరియల్ ఏంటంటే టర్బో VPN, CapCut, లిరికల్ వీడియో. ఇవి 3 మీకు డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ అని ఇచ్చాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి అన్ని ఫైల్స్ని 1 by 1 అయితే చేసుకోండి. మీరు అవన్నీ చేసుకున్న తర్వాత టర్బో VPNని ఓపెన్ చేసి ఇది కనెక్ట్ చేసుకోండి. ఇది ఒక VPN సర్వీసు. మీ దగ్గర ఏదైనా ఉంటే అది కనెక్ట్ చేసుకోండి, ఏది లేకపోతే ఇది కనెక్ట్ చేసుకోండి. కనెక్ట్ అవుతుంది నా ఫోన్కి. టర్బో అనేది చాలా ఫాస్ట్గా పనిచేస్తుందండి, సూపర్గా ఉంటుంది. నేను గత కొన్ని సంవత్సరాల నుంచి వాడుతున్నాను. మీ దగ్గర వేరే ఉంటే చేసుకోండి, లేని వాళ్ళు ఇది ట్రై చేయండి. VPN అయితే కనెక్ట్ అయిందండి. ఇప్పుడు CapCutలో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. CapCut అప్లికేషన్ని ఓపెన్ చేసుకోండి. వీడియోని కంటిన్యూ చేసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి అందరికీ కూడా, వీడియోని అయితే లైక్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తే ఇలాంటి మంచి మంచి వీడియోలు ఇంకా తీసుకొస్తాను. కాబట్టి అందరూ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. మీరు మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు పాసిబుల్ అయితే చిన్న కామెంట్ చేయండి, సూపర్ అని, నైస్ అని, ఆసమ్ అని మీ అమూల్యమైన కామెంట్ చేసి నన్ను అయితే సపోర్ట్ చేయండి. ఇప్పుడు క్రియేట్ చేసుకుందాం. VPN కనెక్ట్ చేసిన తర్వాత CapCut ఓపెన్ చేసిన తర్వాత CapCut యాప్ని న్యూ ప్రాజెక్టు లిరికల్ వీడియోని తీసుకోండి. నేను ఇచ్చిన లిరికల్ వీడియో ఉంది కదా, ఇక్కడికి సెలెక్ట్ చేసుకొని కింద HD టిక్ చేసి యాడ్ పైన క్లిక్ చేయండి. లాస్ట్కి వెళ్ళండి. ఇది లిరికల్ వీడియో. ఈ లాస్ట్లో ఎండింగ్ అనే ఒక బటన్ ఉంటుంది, ఇది వీడియో. దీన్ని క్లిక్ చేసి డిలీట్ సింబల్ ఉంటుంది కింద, డిలీట్ చేయండి. తర్వాత ప్లే చేసుకుంటూ వెళ్తే లిరిక్స్ ఎండ్ అయిపోయిన దగ్గర వైట్ స్క్రీన్ వస్తుంది. కరెక్ట్గా ఎండింగ్ పాయింట్లో పెట్టి లిరికల్ వీడియోని క్లిక్ చేయండి. కిందకి వెళ్ళండి. ఎక్స్ట్రాక్ట్ ఆడియో అని ఒక ఆప్షన్ ఉంటుంది. ఆడియోని బయటకు తీయండి. వీడియోలోంచి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ లిరికల్ వీడియోని క్లిక్ చేసి స్ప్లిట్ చేయండి. కింద సెకండ్ పార్ట్ వస్తుంది. ఈ సెకండ్ పార్ట్ని క్లిక్ చేసి కింద డిలీట్ సింబల్, ఇది లిరిక్స్, ఇది ఫొటోస్ పెడదాం. ఓకే, ఇక్కడ ప్లస్ పైన క్లిక్ చేయండి. మీ గ్యాలరీ ఓపెన్ అవుతుంది. పైన ఫొటోస్ బటన్ క్లిక్ చేసి ఆల్బమ్స్ పైన క్లిక్ చేసి టాప్లో మీ ఏ ఫోల్డర్లోకి అయితే మీ ఫొటోస్ ఉన్నాయో ఆ ఫోల్డర్ దగ్గరికి వెళ్ళి బాయ్స్ ఆర్ గర్ల్స్ ఎనీబడి మీ ఫోటో సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎవరి ఫోటోలు అని తీసుకోవచ్చు. ఉదాహరణకి కొన్ని ఫొటోస్ తీసుకొని మీకు చూపిస్తాను. 1 and 2 3 4 మీకు ఇక్కడ స్క్రీన్ మీద కనపడుతుందా? 4 5 6 యాడ్ చేసుకున్నాను. కింద HD టిక్ చేసి యాడ్ చేశాను. ఫొటోస్ అయితే ఇలా వచ్చినాయండి. ఫోటోస్ లొకేషన్ మార్చాలంటే ఫోటోని నొక్కి పట్టి ఇలా పక్కకి తీస్తే పక్కకి వెళ్ళిపోతుంది ఆ ఫోటో. ఓకేనా? ఇప్పుడు ఏం చేద్దామంటే ప్రతి ఫోటోని క్లిక్ చేసి దాని ఫోటోని క్లిక్ చేస్తే ఫోటో మీద టైం చూపిస్తుంది. ఈ చివరి పట్టుకొని దాని టైంని 2 సెకండ్లకి తగ్గించండి. ఓకే, ఇట్లా తగ్గించండి. ఇప్పుడు నేను తగ్గించండి. ప్రతి ఫోటోని ఇదే విధంగా తగ్గించండి. 2 సెకండ్లు పెట్టండి. మినిమం డిఫాల్ట్ డ్యూరేషన్ ఇలా పెట్టండి. 2 సెకండ్లకి నేను పెడుతున్నాను. ఇది మ్యూజిక్ ఎండింగ్ వరకు పెట్టండి. ఎండింగ్ అయింది. మళ్ళీ మ్యూజిక్ ఎండింగ్ వరకు పెట్టేసి ఈ ఎండ్ స్క్రీన్ క్లిక్ చేసి కింద డిలీట్ సింబల్. ఓకే, ఇప్పుడు ఫొటోస్కి ఎఫెక్ట్స్ పెడదాం. ఫోటో ఫస్ట్కి రండి. ఫస్ట్కి వచ్చి ఏది నొక్కొద్దు, ఇట్లా ఫస్ట్కి వచ్చి కింద ఎఫెక్ట్స్ అనే ఆప్షన్ ఉంటుంది. బ్యాక్ బటన్ నొక్కాను, ఎఫెక్ట్స్ అని ఉంది, ఇది క్లిక్ చేశాను. ఫోటో ఎఫెక్ట్స్ అని ఉంది, ఇది క్లిక్ చేశాను. ఇది ఏం చేస్తుందంటే మనకి కొన్ని ఎఫెక్ట్స్లు చూపిస్తుంది. ఇలా పక్కకి వెళ్తే మోషన్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, దీన్ని క్లిక్ చేయండి. కింద మీకు కెమెరా బౌన్స్ అని ఉంటుంది, చూపిస్తాను. కెమెరా బౌన్స్ దాటి వచ్చేసినట్లునా? ఎస్, ఇదిగోండి, ఇది కెమెరా బౌన్స్. దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఆ ఎఫెక్ట్ అనేది దానికి అప్లై అవ్వాలి. కొంచెం లేట్ ఉంటుంది, 10 seconds అట్లా డిలే ఉంటుంది. ఏం పర్లేదు, మన చేతిలో పని కాబట్టి నేను చేస్తున్నాను. చూడండి, ఇలా దీనికి అప్లై చేయండి. బౌన్స్ అవుతుంది, ఇలా అవుతుంది బౌన్స్. అండ్ పైన జరపండి మళ్ళీ సెకండ్ ఫోటో మీదకి. మళ్ళీ అదే కెమెరా బౌన్స్ని టచ్ చేయండి. ఈ ఎఫెక్ట్ కూడా ఈ ఫోటోకి యాడ్ అవుతుంది. ఒకవేళ మీకు బౌన్స్ సరిగా లేకపోతే ఆ ఫోటోకి సెట్ అవ్వలేదని, ఫోటో సరిగా లేదని అర్థం. కాబట్టి వేరే ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. దాన్ని రీప్లేస్ చేసుకోవచ్చు, లేకపోతే డిలీట్ చేసి వేరేది యాడ్ చేసుకోవచ్చు. మళ్ళీ పైన ఫోటో జరిపాను, కెమెరా బౌన్స్ పైన క్లిక్ చేశాను. కొంచెం నిదానమైన కూడా మీకు డీటెయిల్డ్గా చెప్తున్నానండి, మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదని. ఎండింగ్లో కూడా VPN డిస్కనెక్ట్ చేసి అండ్ వీడియోని ప్లే చేసి కూడా చూపిస్తాను. కొంచెం ఓపిక్గా మన వీడియోని చూడండి. మళ్ళీ ఫోటోని జరుపుతున్న పైన కెమెరా బౌన్స్ని సెలెక్ట్ చేసుకున్నా. ఇది కెమెరా బౌన్స్ అనేది ప్రతి ఫోటోకి అప్లై అవ్వాలి. యాక్చువల్గా ఇది 3D కెమెరా అనేది 3D మనందరికీ ఎలక్ట్రిక్ మోషన్లో తెలుసు. సో దానికోసమనే ఈ ఎఫెక్ట్ ఇందులో వాడుతున్నాను. కైన్ మాస్టర్లో కూడా చేస్తాను ఫ్యూచర్ వీడియోస్లో, వెయిట్ చేయండి. ఎందుకంటే యూనివర్సల్ ఇది మనకి
ఈ క్యాప్ కట్ అనేది అందరికీ పనిచేస్తుంది. కైన్ మాస్టర్ చాలామందికి లేదు. సో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని కూడా చేయాల్సి వస్తుంది. కైన్ మాస్టర్లో కూడా చేస్తాను, అలా అని చేయకుండా ఉండను. ఎలైట్ మోషన్లో, కైన్ మాస్టర్లో, పిక్సార్ట్లో, క్యాప్ కట్లో, విఎన్లో మాత్రం కంపల్సరీగా వీడియోలు వస్తాయి. అన్నిట్లో చేస్తాను, కొంచెం అటు ఇటుగా. ఓకే, ఎఫెక్ట్స్ మొత్తం పెట్టాం రైట్ మార్క్. ఇప్పుడు దీని సైజ్ పెరిగింది. బ్యాక్ బటన్ నొక్కండి. ఇక్కడ చూడండి, దీని సైజ్ పెరిగింది. ఎందుకు పెరిగిందంటే మనం ఎఫెక్ట్ పెట్టినప్పుడు ఫోటో ఆటోమేటిక్గా దాని టైం పెంచుకుంటుంది. ఫోటోని క్లిక్ చేసి మళ్ళీ 2 సెకండ్లకే జరపండి కరెక్ట్గా. ఇది ఆటోమేటిక్గా ఇది జరుపుకుంటుంది. సో ఇలా జరిపేయండి 2 సెకండ్లకి ప్రతి ఫోటోని కూడా. నేను 2 సెకండ్లకి జరుపుతున్నా చివరి పట్టుకొని. ఎఫెక్ట్ పెట్టిన తర్వాత దాని టైం అనేది పెంచుకుంటుంది ఆ ఎఫెక్ట్ అనేది ఆటోమేటిక్గా ఈ క్యాప్ కట్కి. సో ఇలా ప్రతిదీ కూడా కరెక్ట్గా పెట్టేసేయండి. ఓకే, ఇప్పుడు ఫస్ట్కి రండి. వన్స్ ఒకసారి ప్లే చేసి వెరిఫికేషన్ చేసుకోండి. మీరు స్టార్టింగ్లో చూసిన డెమో ఇదే, చూడటానికి మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది, చాలా చాలా బాగుంటుంది. ఓకే, ఇప్పుడు ఈ వీడియోని సేవ్ చేసుకుందాం. దానికోసం టాప్లో సేవ్ బటన్ క్లిక్ చేసి మీకు నచ్చిన క్వాలిటీలో సేవ్ చేసుకోండి. నేను సేవ్ అయిన తర్వాత VPN డిస్కనెక్ట్ చేసి కూడా చూపిస్తాను. ఓకే, పైన డన్ పైన క్లిక్ చేశాను, మినిమైజ్ చేశాను, టర్బో VPN ఓపెన్ చేశాను. యాడ్ ప్లే అవుతుంది, దీన్ని స్కిప్ చేస్తాను. యాడ్స్ అనేది ఫ్రీ అప్లికేషన్, దేనికైనా యాడ్స్ అనేది కామన్ ప్లే స్టోర్లో చేసుకుంటే. యాడ్ని స్కిప్ చేశాను. కింద ఇంటూ మార్క్ డిస్కనెక్ట్ అయిపోయింది. మళ్ళీ యాడ్ ప్లే అవుతుంది, ప్రాబ్లం లేదు, దీన్ని తీసేయండి. మినిమైజ్ చేశాను, కెమెరా ఫోల్డర్ గ్యాలరీ ఓపెన్ చేశాను, కెమెరా ఫోల్డర్ ఓపెన్ చేశాను. ఇప్పుడు నేను క్రియేట్ చేసింది ప్లే చేశాను, లిరికల్ వీడియోని. మీ అందరికీ అయితే ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.